ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పారు. ఇవాళ ఆ సమస్త సంపదలు సమస్త ప్రజానీకానికి అందించాలంటే ఇగో ఈ మెరిట్ ఆ వర్గాలకు శ్రమ ఆ వర్గాలకు ఫలితాలు అందించే కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో నేను చూస్తా ఉన్నా, విశ్వాసం కలిగిస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి చైతన్యం లేక కాదు, గుడిసెల్లో ఉన్న మా కొమరన్న ఇంట్లో కూడా పీజీ చదివే పిల్లగా ఉన్నది. ఇవాళ ఇలా అంతగా లిటరసీ ఉంది, సామాజిక స్పృహ ఉంది, ఒకటే కొరత ఉంది. నేనున్నా అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడితే తప్పకుండా కళ్ళకద్దుకొని గెలిపించగలిగే శక్తిగా ఉన్నది. కానీ ఆ విశ్వాసం కలిగించాలి, ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇవాళ దీన్ని వాడుకొని, ప్లాట్ఫామ్ వాడుకొని మనం రాగానే మళ్ళీ మన పని చేసుకుంటే కుదరదు. కానీ డెఫినెట్ గా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీన్ని అధిగమించగలిగి దీన్ని తొక్కి పడేసి ఎప్పుడో ఒకనాడు ప్రజలు కోరుకుని ప్రజల వివరించాలో ఆలోచించేటువంటి లీడర్షిప్ వస్తారనుకుంటున్నాం. ఆ లీడర్షిప్ విజయం సాధిస్తారనుకుంటున్నాం. ఆ దిశగా అడుగులు వేస్తారనుకుంటున్నాం. మనం చూస్తాం కదా, నారాయణ గారు త్యాగాలు లేకుండా ఎప్పుడు కూడా అనేక మంది త్యాగాలు చేసింది. కొన్ని వందల వేల చరిత్రలు ఉంటాయి. ఎంతో మంది త్యాగ ధనులు ఫైట్ చేస్తేనే ఇవాళ ఈ స్థితికి వచ్చింది. అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పడితే మనం ఈ స్థితికి వచ్చినాం. పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఈ స్థితికి వచ్చినాం. సావిత్రిబా పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఒక స్త్రీకి విద్య అందింది. అంతకంటే ముందు కూడా సావు మహారాజు లాంటి వాళ్ళు ఎన్ని అవమానాలు పడితే ఇది వచ్చింది. ఇవాళ మనం ఏ అవమానాలు అయితే భరిస్తున్నామో, ఇవాళ ఏ అవమానాలు భరిస్తున్నామో, ఆనాడు అంతకంటే 100 రెట్లు అవమానాలు భరించింది.